వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞకు సంబంధించి ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో ఎడ్జిటికి సంబంధించిన బ్యాచెస్ అనేది ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఎడ్జిటి ఆఫ్లైన్ బ్యాచ్లో మనం ప్రతిరోజు కూడా ఒక మంచి ఎక్స్పర్ట్ చేత మనం టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలు, మనకి ఎగ్జిట్ అంటే ఎలా చదవాలా, ఎయిత్ వరకు టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవాలా, దానికి లింక్డ్ అప్ 9th 10th చదవాలా, అలా ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అర్థం అయ్యే విధంగా ఒక మంచి నోట్స్తో. ఆ నోట్స్ కూడా ఎలా ఉంటుంది, మీరు ఏదైనా ఒక టాపిక్ చదివారనుకోండి, ఉదాహరణకి మీరు శ్వాస వ్యవస్థ అనే ఒక టాపిక్ చదివారనుకోండి, దానికి సంబంధించిన బేసిక్స్ అనేది 4th నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. 4th 5th 6th 7th 8th దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 10th క్లాస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మెర్జ్ చేసి ఒకే చోట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లింకప్ చేసుకుంటూ నోట్స్ అనేది మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ అంతా కూడా ఒకేసారి చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకే చోట నేర్చుకునేంత ఒక అవకాశం అనేది, సాటిస్ఫాక్షన్ అనేది మీకైతే కలుగుతుందని చెప్పొచ్చు. అలా ఏ రోజు జరిగిన సిలబస్ పైన మనం నోట్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి పాయింట్ని కవర్ చేయడం మాత్రమే కాకుండా, ఆ మరుసటి రోజు ఆ సబ్జెక్టు పైన 50 మార్కులు డైలీ టెస్ట్ పెట్టి, అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు అనేవి ప్రకటించడం జరుగుతుంది. తద్వారా మీలో చదవాలన్న ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఇంకా మనం అందులో వచ్చినటువంటి టాప్ 10 ర్యాంక్స్ని లేపి మరీ మనం మోటివేషన్ చేయిస్తాము. కాబట్టి ఆ టాప్ 10లో రావడానికి మీరు ఇండైరెక్ట్గా ఎంతో కృషి చేస్తారు. ఆ విధంగా మీకు మోటివేషన్ కల్పిస్తూ ప్రతిరోజు సాయంత్రం ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీ కోటపాటి హరిబాబు గారి గైడెన్స్తో, మోటివేషన్తో ఈ యొక్క బ్యాచ్ అనేది ఆఫ్లైన్లో రన్ చేయబడుతూ ఉంది. దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడే దీనికి సంబంధించి కోర్సులో అయితే జాయిన్ కావచ్చు. అయితే ఇక్కడికి వచ్చి చదువుకోలేము అన్న వారి కోసం ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్లో ముఖ్యంగా గమనించినట్టయితే గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా మన ఇన్స్టిట్యూట్ వాళ్ళవే హాస్టల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎంతో చక్కగా ఆఫ్లైన్లో మీరు చదువుకోవచ్చు. అలా కాకుండా ఆన్లైన్ పరంగా చూస్తే చాలామంది చాలా దూరంలో ఉంటారు, లేదా వేరే వేరే వర్క్స్లో స్థిరపడి ఉంటారు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోవాలనే ఉద్దేశంతో మనం తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీరు ప్లేస్టోర్లో తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం కౌటిల్య బ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. ఈ కౌటిల్య బ్యాచ్ అనేది ఎలా ఉంటుందంటే, సింపుల్గా మనం సిలబస్ని మొత్తం కూడా కొన్ని భాగాలుగా డివైడ్ చేసేసి ప్రతి భాగానికి సంబంధించి మనం పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ నోట్స్ అనేది ఎలా ఉంటుందనేది మీకు ప్రతిరోజు కూడా షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు ట్రై మెథడ్ అనుకోండి, ఆ ట్రై మెథడ్కి సంబంధించిన సిలబస్ అనేది ఆ కోర్సులో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది. దానితో పాటు ప్రతిరోజు కూడా ఈరోజు మీరు ఏం చదవాలి అనే విషయం పైన మనం యూట్యూబ్ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాం. ఆ విధంగా మిమ్మల్ని ప్రతిరోజు కూడా గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. దానికి సంబంధించి మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరీ మీరు చదువుకోవచ్చు. ఆ విధంగా ఎప్పుడైతే ప్రింట్ తీసుకుంటారో మీరు ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రత్యక్షంగా చదవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా మన మొబైల్ యాప్లో క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ అనేది మీ చేత చేపిస్తాం. సింపుల్గా ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే 50 మార్కులు కండక్ట్ చేస్తారో అదేవిధంగా యాప్లో కూడా 50 మార్కులు కండక్ట్ చేసి మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది డిఎస్సి మెరిట్ లిస్ట్లో ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తారో అదేవిధంగా మనం అయితే ప్రొవైడ్ చేస్తాం. అందులో భాగంగా 50 క్వశ్చన్లు మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని అటెంప్ట్ చేయలేదు, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని తప్పు అయినాయి, లాంటి అంశాలన్నీ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తాం. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు దీనికి సంబంధించిన మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, ఇవన్నీ కూడా మీకు తీర్చేందుకు ప్రతిరోజు కూడా వాట్సాప్లో చర్చా కార్యక్రమం అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కేవలం ఎగ్జామ్ రాయడం మాత్రమే కాదు, ఈ ఎగ్జామ్ పేపర్ని ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా మనం ఇచ్చేస్తాం. ఏ విధంగా అయితే నోట్స్ మీరు ప్రింట్ చేసుకుంటారో ఈ క్వశ్చన్ పేపర్ ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేసేస్తాం. మీరు సింపుల్గా దీన్ని కూడా ప్రింట్ తీసుకొని ఒక చోట భద్రంగా పెట్టుకొని దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంతటి ఫెసిలిటీస్ ఎక్కడా కూడా మీకు లభించదు అని చెప్పొచ్చు. ఇంకా అప్డేటెడ్ వీడియోస్ అనేది మన కౌటిల్య బ్యాచ్లో మనమైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అప్డేటెడ్ వీడియోస్ అంటే ఏమిటి అంటే, మీరు గమనిస్తే చాలా ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా ప్రీవియస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు. అలా కాదు, మనం మారిన సిలబస్ని బేస్ చేసుకొని 2026 సిలబస్ని బేస్ చేసుకొని మనం అయితే వీడియోస్ అయితే రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా మీకు కల్పిస్తూ ఉన్నాం. అయితే ఇందులో మనం ఒకసారి గమనిస్తే ఈ ప్రశ్నలు ఒకసారి చూద్దాం. మొదటిది, విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించినది ఎవరు?
ట్రై మెథడ్కి సంబంధించిన నిర్వచనానికి సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. అందులో భాగంగా ప్రతి నిర్వచనం కూడా మనమైతే నోట్బుక్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గణితానికి సంబంధించిన నిర్వచనాలు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు, సోషల్కి సంబంధించిన నిర్వచనాలు, అలా కాకుండా ప్రతి పాఠంలో కూడా నిర్వచనాలు ఉంటాయి. విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, బోధనోపకరణాలు, ఇలా మూల్యాంకనం, ప్రతి చాప్టర్లో కూడా నిర్వచనాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ విషయాల్ని కూడా ఎవరు చెప్పారో కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ సంఖ్యలో నిర్వచనాలు ఉండడం వల్ల మీకు నేర్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ విధంగా ఇబ్బంది కలుక్కోకుండా ప్రతి పాయింట్ని మీరు ఎలా నేర్చుకోవాలో దానికంటూ ఒక కోర్స్ ఉంటాయి. అలాంటి కోర్స్ మనమైతే బేస్ చేసుకొని మనమైతే నోట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఉదాహరణకి చూడండి, విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించినది ఎవరు? ఇక్కడ పరిశోధన విధానం అని ఉంది. పరిశోధన మొదటి 2 అక్షరాలు చూసుకుంటే పరి అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? పరిసరాలు అని గుర్తుపెట్టుకోండి. పరిసరాలు ఎలా ఉంటాయి? పచ్చంగా ఉంటాయి. పచ్చదనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రీన్ అంటారు. అంటే ఆన్సర్ ఏడబ్ల్యూ గ్రీన్. ఆ విధంగా మనం చిన్న చిన్న కోర్స్ని బేస్ చేసుకొని నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరైతే ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చు. రెండవ ప్రశ్న చూద్దాం. దేన్నైతే ప్రత్యక్షంగా చూడగలమో అలా చూడబడిన విషయం ఎన్నిసార్లు నిరూపించబడుతుందో దాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. ఏదైతే మనం ప్రత్యక్షంగా చూడగలమో అలా చూడబడ్డాన్ని ఎన్నిసార్లు అయితే నిరూపించబడుతుందో దాన్ని యథార్థం అంటారు. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు తూర్పును ఉదయించడం ఒక యథార్థం. లాంటి అర్థాలన్నీ కూడా మనం చూడవచ్చు. అయితే భావన, సూత్రం, నియమం దీనికి సంబంధించి కూడా మనకు ఏ సందర్భంలో దాన్ని ఆ పేర్లతో పిలుస్తారనే దాన్ని బట్టి కూడా మన నోట్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాన్ని గమనించండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏది గణితానికి బాహ్య సంబంధాన్ని సూచిస్తుంది? ఇక్కడ సహసంబంధం అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని శాస్త్రాలు వేరే శాస్త్రాలతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాయి, ఎలా బాహ్య సంబంధాన్ని కలిగి ఉంటాయి అనే అంశంతో మనమైతే మనమైతే ఆన్సర్ చేయవచ్చు. ఇచ్చిన ప్రశ్నకి ఆన్సర్ చూద్దాం. బాహ్య సహసంబంధం ఒకే శాస్త్రంలో ఉండే అంతర్భాగాల మధ్య సంబంధం ఉంటే అది అంతర్ సహసంబంధం అంటారు. అలా కాకుండా ఉన్న వాటిని బాహ్య సహసంబంధం అంటారు. ఉదాహరణకి అంకగణితం, బీజగణితం ఈ రెండు కూడా మ్యాథ్స్లోని అంశాలే. 2 సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత ఇది కూడా మనకు మ్యాథ్స్లోని భాగమే. 3వది గణితం, భౌతిక శాస్త్రం ఇది పరస్పర వ్యతిరేకం, ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. చివర రేఖాగణితం, వైశ్లేషిక రేఖాగణితం ఇది కూడా మ్యాథ్స్కి సంబంధించిన సహసంబంధం. తర్వాత ప్రశ్న చూద్దాం. గాలి యొక్క సంఘటన, పీడనం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత మొదలైన అంశాలను ఈ క్రింది ఏ శాస్త్రాల కలయికగా బోధిస్తారు? అంటే మనకు గాలి యొక్క సంఘటన, పీడనం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత ఇవంతా కూడా మనకు ఫిజిక్స్లో కనిపిస్తుంది. ఓకే, ఫిజిక్స్లో కనిపిస్తుందంటే అందులో ఉండే వాల్యూస్ మనం ఎలా చెబుతాము? మ్యాథ్స్లో చెబుతాము. ఉదాహరణకి మీకు టెంపరేచర్ అంటేనే ఫిజిక్స్ వచ్చేస్తుంది. ఆ టెంపరేచర్ మీకు ఒక 38 డిగ్రీస్ ఉందనుకోండి. 38 డిగ్రీస్ అనేది మీరు మ్యాథ్స్కి సంబంధించి మీరైతే బోధించడం జరుగుతుంది. అంటే అలా అయినా తీసుకోవచ్చు, విజ్ఞాన శాస్త్ర గణితమైన అవుతుంది, లేదా పీడనం, ఉష్ణోగ్రత భౌగోళిక శాస్త్రానికి సంబంధించి మనకు ఏ స్థానంలో ఎటువంటి పీడనం ఉంటుంది, ఎటువంటి ఆర్ద్రత ఉంటుంది అని కూడా మనం చెప్పవచ్చు. ఇది మనకు విజ్ఞాన శాస్త్రం, భౌగోళిక శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం, గణితం ఈ రెండు కూడా మనం ఆన్సర్ అయితే చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. పొడి వాతావరణంలో కంటే తేమ వాతావరణంలో ఇనుము తుప్పు పట్టవచ్చని ఊహించుట. ఇలా ఏదైనా సరే ఊహిస్తే మనం దాన్ని ఏమని పిలుస్తామంటే ప్రాగుప్తీకరించడం అని పిలుస్తాం. తర్వాత శాస్త్రం యొక్క ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడం అని నిర్వచించినది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక నిర్వచనం ఇచ్చామంటే దాన్ని అంటూ మనమైతే షార్ట్ కోర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మరలా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మరలా ఆర్డర్ చేస్తాం, అలా గుర్తుపెట్టుకోండి. మరలా మేక్ ఆర్డర్ అలా గుర్తుపెట్టుకుని వచ్చేస్తుంది. తర్వాత భౌతిక రసాయన శాస్త్రంలో సౌరశక్తి, ఖనిజ శాస్త్రం వంటి పాఠ్యాంశాలను క్రింది ఏ శాస్త్రంతో అనుసంధానంగా పరిచి బోధించినట్లయితే పిల్లలకు సులభంగా అర్థమవుతుంది? భౌతిక రసాయన శాస్త్రంలోని సౌరశక్తి కావచ్చు, ఖనిజ శాస్త్రం కావచ్చు, ఇవన్నీ కూడా భూగోళ శాస్త్రంతో అనుసంధానం చేసి బోధించినట్లయితే పిల్లవాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ సౌరశక్తి నుంచి ఖనిజ శాస్త్రం ఈ రెండు కూడా మనకు భౌగోళంలో అది ఉండే పరిసరాలు, అది ఉండే శీతోష్ణ స్థితి, వాటి యొక్క భౌతిక పరిస్థితుల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎక్కువ లభిస్తుంది, ఏ ప్రాంతంలో తక్కువ లభిస్తుంది అలా మనం లింకప్ చేసి చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది.
తర్వాత ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న చూద్దాం. సంశ్లేషణాత్మక నిర్మాణంకు సంబంధించి సరికానిది ఏమిటి? సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించి సరికానిది అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించి సరికానిది ఏమిటంటే సిద్ధాంతాలు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిది ఏమిటి? ద్రవ్యాత్మక నిర్మాణం కానిది ఏమిటంటే సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రయోగాలు అని చెప్పవచ్చు. 10వ ప్రశ్న. రేడియో యాక్టివిటీ కార్బన్ డేటింగ్ పాఠ్యాంశాలను ముఖ్యంగా ఈ సబ్జెక్టుతో అనుసంధానం చేసి చెప్పవచ్చు. సరైన సమాధానం గణితం మరియు జీవశాస్త్రం. వీటికి సంబంధించి ఒక శిలాజానికి సంబంధించిన ఏజ్ మనం కనుక్కోవాలంటే ఖచ్చితంగా రేడియో యాక్టివిటీ అనే శాస్త్రాన్ని మనం తీసుకొని అయితే మనం చెప్పవచ్చు. అయితే దీన్ని చెప్పాలంటే గణితాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. కాబట్టి గణితం మరియు జీవశాస్త్రం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఒక అంశం విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధించబడుతుంది. సరైన సమాధానం విద్యుత్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ జ్ఞానం కూడా నిరంతర సత్యం కాదు. నేటికి సత్యం రేపటికి అసత్యం కావచ్చు. ఈ ధర్మం షో అలర్ట్ సూచించిన ఏ లక్షణాన్ని సూచిస్తుంది? అంటే మారుతూ ఉంటుంది అనే అర్థం ద్వారా మనమైతే దీన్ని మనం చూసుకోవాలి. ఒక శాస్త్రం మారుతూ ఉంటుంది అంటే సరైన సమాధానం శాస్త్ర జ్ఞానం అనేది సాపేక్ష సత్యమే. అంటే నేటి సత్యం రేపటికి అసత్యం కావచ్చు, కాబట్టి అది సాపేక్ష సత్యంగా మనం చూసుకోవాలి. తర్వాత శాస్త్రం నిరంతర ప్రక్రియగా భావిస్తే శాస్త్రవేత్తలు శాస్త్రాన్ని ఏ దృష్టితో సూచిస్తారు? అంటే నిరంతర ప్రక్రియ అంటే నిరంతరం మారుతూ ఉంటుంది. నిరంతరం మారుతూ ఉండడం అంటే గతిశీల దృష్టి. తర్వాత ప్రశ్న. పరిసరాల విద్యను పరిసరాల ద్వారా, పరిసరాల గురించి, పరిసరాల కోసం విద్యగా వర్గీకరించవచ్చు అని చెప్పినది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్సి శర్మ. పరిసరాల ద్వారా, పరిసరాల గురించి, పరిసరాల కోసం ఆర్సి శర్మ. తర్వాత ప్రశ్న. ఆదిమ మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధిపరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు. ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఏ సబ్జెక్టుతో అనుసంధానం ఏర్పరిచి బోధించవచ్చు? మనం జనరల్గా సబ్జెక్ట్ చదివేటప్పుడే మనకు అర్థమవుతుంది. ఆదిమానవులు అనే టాపిక్ వస్తేనే మనకు అదైతే హిస్టరీతో వస్తుంది. ఆ విధంగా మనం చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న. విజ్ఞాన శాస్త్రం అన్వేషణకు యావత్ భౌతిక శాస్త్రం ముడి పదార్థమే. కేవలం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, అందులోని జీవ ప్రపంచం కూడా అని నిర్వచించినది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 కార్ల్ పియర్సన్ అని చెప్పవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కార్లో భౌతిక విశ్వాన్ని, యావత్ భౌతిక విశ్వాన్ని మనం తిరగవచ్చు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న. 10వ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు బీజగణితం ఆధారంగా చేసుకొని బోధించబడ్డాయి. అయినా ఇక్కడ జరిగిన సహసంబంధం ఏమిటి? ఇక్కడ అంకగణిత సమస్యలు బీజగణితం రెండు కూడా మ్యాథ్స్కి సంబంధించింది. కాబట్టి గణితంలోనే ఉన్నటువంటి వివిధ శాఖలతో మధ్య జరిగినటువంటి అంతర్గత సహసంబంధం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో షో అలర్ట్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర యొక్క లక్షణం కానిది ఏమిటి? సరైన సమాధానం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనేది నిర్మాణంలో ఉన్న భవనం వంటిది. అంటే ఇక్కడ లక్షణం మాత్రమే అడిగారు. ఇలా గుర్తుపెట్టుకోండి, లక్షణాలు కొన్ని ఉంటాయి. షో అలర్ట్ ప్రకారం లక్షణం కానిది ఏమిటంటే శాస్త్ర నిర్మాణంలో ఉన్న భవనం వంటిది అనేది లక్షణం కాదు. తర్వాత ప్రశ్న. సిద్ధాంతానికైనా నియమానికైనా స్థూల మూలాలుగా పిలువబడేది ఏవి? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. వీటికి సిద్ధాంతానికైనా నియమానికైనా మూల స్తంభాలుగా, స్థూల మూలాలుగా పిలువబడేది యథార్థాలు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న. సైన్స్ అనే పదం ఈ భాష నుంచి ఉద్భవించింది. సరైన సమాధానం లాటిన్. ఇలా మనకు ప్రశ్నలు అయితే మొత్తం 50 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ విధంగా మనకైతే ప్రీవియస్ ప్రశ్నలు బేస్ చేసుకొని ఇంకా రాబోయే ఎగ్జామ్స్లలో అడగబోయే ప్రశ్నలు బేస్ చేసుకొని మనమైతే ప్రశ్నలు అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేసాం. మొత్తం కూడా నూతన టెక్స్ట్ బుక్స్ని మొత్తం కూడా బేస్ చేసుకొని మనం ఈ విధంగా అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.